హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అవుతుంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవడం అయితే జరిగింది. దాంతోపాటు దానికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ కూడా కంప్లీట్ అయితే అవడం అయితే జరిగింది నిన్న అన్నమాట. అండ్ ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఏంటంటే ఆ నోటిఫికేషన్కి ఎంతమంది అప్లై చేశారనేది ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియాగా ఎంతమంది అప్లై చేశారు అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నెన్ని అప్లికేషన్లు వచ్చినాయి అనేది కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎటు వరకు చూడండి. ముందుగా మన ఛానల్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకుండా గంట సింబల్ ఆల్ పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ వెళ్ళక ముందు మనకు రిజల్ట్స్కి సంబంధించిన ఆల్రెడీ నేను వీడియో చేయడం అయితే జరిగింది మార్నింగ్. ఇంకెవరైనా చూడలేదో ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది. రిజల్ట్స్ ఎప్పుడు వస్తుంది అనేది, అలాగే దానికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది ఈసారి అనేది కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది అన్నమాట ఆ వీడియో సంబంధించి. ఇక ఈ వీడియో టాపిక్ వెళ్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవర్ ఇండియాగా ఎంతమంది అప్లై చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన వేకెన్సీ ఎన్ని ఉన్నాయంటే 21,413 ఉద్యోగాలు అన్నమాట మనకు ఆల్ ఓవర్ ఇండియాగా సంబంధించి. దానికి ఎంతమంది అప్లై చేశారంటే 40 లక్షల అబోవ్ మంది అప్లై చేయడం అయితే జరిగింది ఈసారి. మనకు లాస్ట్ టైము 42,000 పోస్టులు, 42,000 అబోవ్ పోస్టులతోని మనకు 55 లక్షల నుంచి 60 లక్షల మంది లాస్ట్ ఇయర్ అప్లై చేశారు. లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ నోటిఫికేషన్. ఈసారి చూసుకుంటే 21,413 ఉద్యోగాలకు పోస్టల్ డిపార్ట్మెంట్లో 40 లక్షల ప్లస్ 40 lakhs ప్లస్ పీపుల్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే మాత్రం అంటే 21,000కి 40 లక్షల మంది అప్లై చేశారు. ఓకేనా, ఇది ఒకటి క్లియర్ అయిపోయింది అనుకుంటున్నా. నెక్స్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి అంటే ఎంతమంది అప్లై చేశారు. తెలంగాణకు వచ్చేసి దాదాపు ఒక 500 చిల్లర అండ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 1,100 నుంచి ఒక 1,200 చిల్లర అయితే ఉండడం అయితే జరిగింది అప్రాక్స్గా. అండ్ తెలంగాణ విషయాన్ని చూసుకుంటే మాత్రం 3,70,000 అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే 5 లక్షల అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇదంతా మీరు అంటే నేను ఏదో పుట్టిస్తున్నా అది కాదు, మీకు డైరెక్ట్గా మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూసుకుంటే పోస్టల్ జీడీఎస్ హెడ్ సార్ అన్నమాట. అంటే నేను ఆల్రెడీ ముందు పరిచయమైన పోస్టల్ జీడీఎస్ హెడ్ అన్నమాట. అంటే చాలా హెడ్స్ ఉంటారు జీడీఎస్ లో. వన్ ఆఫ్ ద హైయెస్ట్ హెడ్ ఇన్ ద పోస్టల్ జీడీఎస్ అన్నమాట. అతనికి ఆ సార్ నెంబర్ నా దగ్గర ఉంది, నా నెంబర్ అతని దగ్గర ఉంది. కాంటాక్ట్ లో మేము ఎప్పటికీ ఉంటూ ఉంటాం. ఇక్కడ మనం చూసుకుంటే నేను ఈ రోజు మార్నింగ్ టుడే ఇక్కడ ఉన్నది కదా మీకు ఆన్లైన్ లో టుడే వాట్సాప్ లో మెసేజ్ చేసిన, ఐ సార్ దిస్ ఇస్ అజయ్ XBPM అని. పోస్టల్ జీడీఎస్ 2025 నోటిఫికేషన్ టోటల్ అప్లికేషన్స్ అని పెట్టినాను ఒక క్వశ్చన్. అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైజ్ అప్లికేషన్ అని నేను క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది. అతను సార్ వచ్చేసి రిప్లై ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ, హలో అజయ్. అండ్ ఇక్కడ దానికి సంబంధించి చూసుకుంటే 37 ప్లేస్ అన్నాడు. 37 ప్లేస్ టు ఇంకో నేను అప్రాక్స్ 40 లక్షల మంది అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే తెలంగాణ వచ్చేసి 3,75,000 అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే 5 లక్షల మంది అప్లై చేశారు అనేది వాళ్ళ హెడ్ సంబంధించిన పోస్టల్ జీడీఎస్ హెడ్ అయితే చెప్పడం అయితే జరిగింది. ఇదేం ఫేక్ కాదు, మీరు చూసుకోవచ్చు, వాట్సాప్ లోనే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ దానికి సంబంధించిన ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఫేక్ అనుకున్న వాళ్ళు అది ఫేక్ కిందన పడతారు, అది మీ ఇష్టం, అది మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా, ఇది దానికి సంబంధించిన టోటల్ అప్లికేషన్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ ఓవరాల్ గా ఇండియా సంబంధించి చూసుకుంటే మాత్రం కాంపిటీషన్ అనేది మనకు లాస్ట్ టైం చూసుకుంటే ఈసారి కూడా అంతే ఉంది, తక్కువైతే లేదు. ఎందుకంటే లాస్ట్ టైం డబుల్ పోస్టులు కదా, కాబట్టి మనకు అంత అప్రాక్స్ అంతే వచ్చింది. ఈసారి కూడా మనకు అంతే ఉంది. కట్ ఆఫ్ అనేది ఎటు బస్సులో కూడా తగ్గది. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ఓకేనా, ఆ వీడియో నేను మార్నింగ్ అప్లోడ్ చేసినాను మన ఛానల్లో, ఒకసారి చూడండి. నెక్స్ట్ కంప్యూటర్ సర్టిఫికేట్ అండ్ మెడికల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తయారు చేయాలి అండ్ అవి ఇంపార్టెంటా కాదా అనేది నేను ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ సర్టిఫికేట్ చాలా మంది కూడా అడుగుతున్నారు, కంప్యూటర్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలా లేదా అనేది. వాళ్ళు ఏంటంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మెన్షన్ అయితే చేసిరు, కానీ కంపల్సరీ అనేది కాదన్నమాట, మ్యాండేటరీ అనేది కాదు. ఒకటే మీ దగ్గర ఉంటే తీసుకొని అయితే వెళ్ళండి. కంప్యూటర్ సర్టిఫికేట్ ఏం లేదు, మీకు దానికి సంబంధించిన ఒక 3 months కానీ 2 months కానీ మీరు కంప్యూటర్ నేర్చుకుంటే టైపింగ్ కానీ దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే ఇస్తారు, ప్రైవేట్గా కానీ గవర్నమెంట్గా కానీ. ఓకేనా, దానికి సంబంధించిన కోచింగ్ సెంటర్స్ అని కానీ ఉంటుంది. మీరు అందులో నేర్చుకుంటే మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఇస్తారు, అది తీసుకొని వెళ్ళినా కానీ ప్రాబ్లం లేదు, లేకున్నా ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది మ్యాండేటరీ అయితే కాదు కంప్యూటర్ సర్టిఫికేట్. ఓకేనా, ఇది క్లారిఫై అయింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ సంబంధించి చూసుకుంటే మాత్రం మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతుంది మీకు. ఇక్కడ చూసుకుంటే మెడికల్ సర్టిఫికేట్ ఆఫ్ ఫిట్నెస్, ఇది నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను, కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ కానీ, అందులో మేము పెడతాను.
ఇక్కడ ఇది ఈ ఫామ్ అనేది మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని అయితే వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్తే ఇక్కడ మీ నేమ్ ఇవన్నీ మీ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ అయితే చేయాలి. క్లియర్ గా మీరు చదువుకొని ఫిల్అప్ అయితే చేయండి. చేసిన తర్వాత దానికి సంబంధించిన మెడికల్ సిగ్నేచర్ ఆఫ్ మెడికల్ ఆఫీసరు, అలాగే డాక్టర్ నేము, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే అతను నెంబర్ ఉంటుంది, ఆయన గవర్నమెంట్ కదా, అతని నెంబరు అండ్ ఇక్కడ ఏ రోజు ఇచ్చిండు డేటు, సీలు, అతని సీల్ అన్నమాట. స్టాంప్ ఉంటుంది ఆ దగ్గర, సీల్ అనేది ఉంటుంది, సంథింగ్ ఎనీవే ఏదో ఒకటి ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించిన క్యాండిడేట్ సిగ్నేచర్ ఈ విధంగా స్టాంప్ తీసుకొని మీరైతే వెళ్ళాలన్నమాట. ఇక్కడ దానికి సంబంధించిన నోటిఫికేషన్ మెడికల్ సర్టిఫికేట్ గ్రాడ్యుయేట్ బై ద సర్టిఫైడ్ మెడికల్ ఇక్కడ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు మాత్రమే ఇది చేయాలని ఉండడం అయితే జరిగింది. అండ్ ఈ సర్టిఫికేట్ అనేది 1 year వ్యాలిడిటీ అనేది ఉంటుంది. అంటే మీరు ఇప్పుడు తీసుకున్నారంటే మీరు నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్ వరకు పనిచేస్తుంది అన్నమాట. ఇది మెడికల్ సర్టిఫికేట్. ఈ ఇది కావాలంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను. ఈ వీడియో చూసిన తర్వాత అది ఒకసారి ఓపెన్ చేసి మీరు అయితే చూసుకున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటంటే మనకు ఓబీసీ వాళ్ళకు సపరేట్ క్యాస్ట్ ఉంటుంది, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు సపరేట్ క్యాస్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇంకొకరికి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా సర్టిఫికేట్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్ వేరే ఉంటుంది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు తెలంగాణలో వచ్చేసి ఎంఆర్ ఆఫీస్ లో అంటే మీ సేవలో మీరు అప్లై చేస్తే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తుంది. ఎంఆర్ ఆఫీస్ లో మీరు ఆటోమేటిక్ గా అది కంప్లీట్ అయితే అయిపోతుంది. కంప్లీట్ గా ఏంటంటే మీ సేవ దగ్గరికి వెళ్తే మీకు 300-400 తీసుకుంటాడు క్యాస్ట్ సర్టిఫికేట్ కి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాలి, అతనికి ఇస్తే మీరు చేస్తారన్నమాట. అండ్ ఈ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే మరి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తారో తెలియదు. మీరు ఒకసారి కనుక్కోండి ఎంఆర్ ఆఫీస్ లో కానీ, అండ్ ఇక్కడ మీ సేవస్ ఉంటాయి కదా అందులో కూడా మీరు కనుక్కున్నా కానీ ప్రాబ్లం అయితే లేదన్నమాట. ఇది సర్టిఫికేట్స్ సంబంధించింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను ఖచ్చితంగా. లేదు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా కానీ మీకు అక్కడ ఫాలో కొట్టి మాకు మెసేజ్ అయితే చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. నేను అన్ని వీడియోస్ నేను అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను రెగ్యులర్ గా. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఖచ్చితంగా ఆల్లో పెట్టుకోండి. ఓకేనా. అండ్ ఓవరాల్ గా చెప్పేందంటే ఇంత పెద్ద వీడియో. జై హింద్, జబర్, థ్యాంక్ యూ.